కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మీరు మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. సంపాదన లేకుండా అప్పు చేయటం, సంపాదనకు మించి ఖర్చు చేయటం, ఈ రెండూ మనిషికి ప్రమాదమే. సమయం, దాన్ని పదిలంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. జీవితంలో మీ గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకే ఓటమి మిమ్మల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. అవకాశం పొందటం గొప్ప కాదు, పొందిన అవకాశం సద్వినియోగం చేసుకోవటం గొప్పతనం. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడినట్లు నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మీరు చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. అతి మంచితనం పనికిరాదు, దానినే అలుసుగా తీసుకొని వాడుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు నీ చుట్టూ. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. అందుకే అహంకారం తగదు, ప్రతి దానికి ఒక రోజంటూ వస్తుంది. పొద్దంతా అవసరాలతో యుద్ధం, రాత్రంతా ఆలోచనలతో యుద్ధం. అవసరాలు కడుపు నిండా తిననియ్యవు, ఆలోచనలు కంటి నిండా నిద్రపోనియ్యవు. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం సులభమే, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం. చెట్టు కొమ్మలపై ఉన్న పక్షికి పడిపోతానేమో అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే చెట్టు కొమ్మలపై కంటే దాని రెక్కల మీద దానికి నమ్మకం ఎక్కువ. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. ప్రతి పనిలోనూ విజయం నీకు దాసోహం అంటుంది. మోసం చేసిన వాళ్ళపై పగ, ప్రతీకారం అంటూ సమయాన్ని వృధా చేసుకోకండి. కుళ్ళిన పండ్లను చెట్టు కూడా మోయదు, అవే రాలిపోతాయి. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. మనిషి తాను దేనినైనా ఆడించగలను అనుకుంటాడు, కానీ సమయం మని, చేతిలో కీలుబొమ్మని తెలుసుకోలేడు. నాలుక మీద ఉన్న అమృతాన్ని చూసి మోసపోవద్దు, హృదయంలో ఉన్న విషయాన్ని కూడా గమనించాలి. నీతులు శుతి మెత్తగా ఉంటాయి, నిజాలు మాత్రం సుత్తిపోటులా ఉంటాయి. జీవితంలో సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు. ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించింది ఏదైనా నిత్య జీవితంలో నిజమవుతుంది. హోదాను బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన గౌరవం. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను ఇంకో 10 మంది తిట్టవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. ఎదిరించేవారు లేకపోతే బెదిరించే వారిదే రాజ్యమవుతుంది. నువ్వు వెళ్లే దారిలో లోపాలను గుర్తించి ఓటమి నిన్ను హెచ్చరిస్తుంది. దాన్ని గుర్తించి లోపాలు సరిచేసుకుంటే ప్రయాణం సులువు అవుతుంది, లేకుంటే కొంతసేపటికే ఆగిపోతుంది. ధనం ఇచ్చేవాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్లే గొప్పవాళ్ళు. మీ చుట్టూ చాలామంది ఉన్నట్లు అనిపిస్తారు, కానీ ఉన్నది చేతులు మాత్రమే. వాటిలో సత్తు ఉన్నంతవరకే ఎవరైనా మీ మాట వినేది. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయవలసిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం: ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు ఓడిపోను.
నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. ఎంత ఓపికతో ఉంటారో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటారో అంత గౌరవం, ఎంత తక్కువ ప్రేమను చూపుతారో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతారో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతారో అంత విలువ. మారిపోయానని చెప్తున్నా మోసం చేసేవారి బుద్ధి మారదు. ఎన్నిసార్లు కుబుసం విడిచినా పాములో విషం బయటికి పోదు. మరుక్షణం ఏం జరుగుతుందో ఎరగని మనిషి ప్రపంచాన్నే శాసించాలనే ఆశతో బ్రతుకుతుంటాడు. ఈ సృష్టిలో కష్టాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. అన్నీ మీరు వాటికి ఎదురెళ్ళి తగిలించుకున్నవే. విద్య, వివేకం, విషయ జ్ఞానం కత్తి పదును వంటివి. వాటిని వాడే కొద్దీ మరింత పదునెక్కుతాయి. అవకాశం కోసం ఎదురు చూసేవారి కంటే దానిని సృష్టించుకునేవారు లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటారు. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్లే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. కొంచెం సహనంతో ఉండు. సమరం గెలిచే రోజు ఒకటి వస్తుంది. ధర్మం ఎక్కడ ఆచరించబడుతుందో అక్కడ సంతోషం ఉంటుంది. నీతి, నిజాయితీ ఎక్కడ ప్రేమించబడుతుందో అక్కడ మనశ్శాంతి ఉంటుంది. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడంటే ఒక పూట కూడా భోజనం లేని పేదవారు ఎప్పుడో గొప్పవారైపోవాలి. మీ జీవిత పయనంలో మీకు ఒక ఆపద వస్తే చెప్పాల్సింది లోకానికి కాదు, మీ పూజా మందిరంలో కొలువైన ఈశ్వరునికి. లోకం విని వదిలేస్తుందేమో కానీ ఈశ్వరుడు ఆ ఆపద వదిలే వరకు మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆత్మగౌరవం, ఆత్మనిగ్రహం, ఆత్మజ్ఞానం అనే ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. తెలుసుకోవటానికి ముందుకు వెళ్తే చాలా నేర్చుకుంటావు. అంతా తెలుసునని ఆగిపోతే చాలా కోల్పోతావు. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఉన్న రోగానికి వేయవలసినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండవలసినంత ఖర్చు మాత్రమే ఉండాలి. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేది ముఖ్యం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. అలాగే మనిషి ఎంతటి శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. కోరిక రాజును కూడా బానిసను చేయగలదు. ఓర్పు బానిసను కూడా రాజును చేయగలదు. గుంపులో ఉన్న ప్రతి మనిషి మంచివాడు కాదన్నది నిజం. కానీ ఒక్క నిజం ఏమిటంటే మంచి మనుషులు గుంపులో ఉండరు. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడటం కూడా అంతే తప్పు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.